సో, ఈరోజు నుంచి మనం పైథాన్‌లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, సి నేర్చుకున్నా, సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, మీరు ఎక్కడైనా వాడే ఒక చిన్న పదం, ఎప్పుడూ చూసే ఒక పదం, ఎప్పుడు వినే పదం ఏంటి అంటే ప్రింటింగ్. అసలు ప్రింటింగ్ అంటే ఏంటి? ప్రతి దాంట్లో ప్రింట్ ఎందుకు చెప్తున్నారు? ప్రింట్ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ప్రింట్ చేయాలి మనం అనుకోవచ్చు కానీ, మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు చాలా సార్లు ప్రింట్ అనేది ఉపయోగిస్తారు. చాలా సార్లు ఉపయోగిస్తారు. ఐ యామ్ టెల్లింగ్ యూ, మీరు ప్రింట్ అనేది ఎవ్వరైనా ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళైనా ఉపయోగించవలసిందే. సో, అంత పవర్‌ఫుల్ అన్నమాట ప్రింట్. ప్రింట్ ఏదో స్టార్టింగ్ చెప్తున్నాం కదా అని చెప్పి బేసిక్‌గా తీసి పడేయడానికి లేదు. So print is a very, very powerful function in Python or any programming language. సో, ఇప్పుడు మనం పైథాన్‌లో ప్రింట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ బేసిక్‌గా మనం ప్రింట్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేను క్విక్‌గా ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, థిస్ ఈస్ మై రెజ్యూమే. ఇది నా రెజ్యూమే. ఇప్పుడు నేను ఈ రెజ్యూమే నాకు ఫిజికల్ ఫార్మాట్‌లో కావాలనుకోండి. అంటే ఒక పేపర్‌లో కావాలి అనుకోండి. నేనేం చేస్తాను? కంప్యూటర్‌కి ఈ పీడీఎఫ్ ఇచ్చి నేను దాన్ని ప్రింట్ చేయమంటాను. సో, ఆటోమేటికల్‌గా కంప్యూటర్ ఏం చేస్తది? మనం ఇచ్చిన పీడీఎఫ్ తీసుకొని దాన్ని ఒక పేపర్ మీద ప్రింట్ చేస్తది. సింపుల్. దానికి మించి ఏమీ లేదు. అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ఏదైనా ఇవ్వాలి ప్రింట్ చేయమని. అప్పుడే కదా అది ప్రింట్ చేయగలదు. ఇక్కడ మనకి బయటికొచ్చే పేపర్ ఏంటి అంటే ఔట్‌పుట్. మనం దానికిస్తున్న ఇన్‌పుట్ ఏంటి? మన రెజ్యూమే యొక్క పీడీఎఫ్. ఇప్పుడు జూపిటర్ నోట్‌బుక్‌లో లేదా పైథాన్‌లో ఎలా చేయాలి ప్రింట్ అనేది చూద్దాం. సో, 2 విషయాలు. ఒకటి, ఏం ప్రింట్ చేయాలో చెప్పాలి. ప్రింట్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఔట్‌పుట్‌లో రావడం. ఫస్ట్ ఏం ప్రింట్ చేయాలో చెప్పాలి. తరువాత దాన్ని రన్ చేయాలి. సింపుల్. ఈ రెండే స్టెప్స్. ఓకే. సో, ప్రింట్ చేయాలి అంటే నేనేం రాయాలంటే పిఆర్ఐఎన్‌టి ప్రింట్ అని రాసి 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఈ బ్రాకెట్స్ ఓపెన్, క్లోజ్ ఎందుకు చేశాను అంటే, ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో నేను అది కూడా చెప్పాను. మీరు ప్రింట్ చెయ్యాలి అనుకుంటున్నారు ఏదో ఒకటి. సో, ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ బ్రాకెట్స్ మధ్యలో రాయాలన్నమాట. ఇక్కడ ఈ బ్రాకెట్స్ మధ్యలో మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది రాయాలి. అది ఏదైనా కావచ్చు, ఒక నంబర్ అయినా కావచ్చు, ఒక పేరైనా కావచ్చు, మీకు నచ్చిన డైలాగ్ అయినా కావచ్చు, ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే, అంటే కింద ఔట్‌పుట్‌లో రావాలి అనుకుంటే, మీరు ఆ బ్రాకెట్స్ మధ్యలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనిప్పుడు నా పేరు టైప్ చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు ఔట్‌పుట్‌లో రావాలి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేనేం చేయాలి? సింపుల్. నేను నా పేరుని ఫస్ట్ టైప్ చేస్తా. కౌశిక్ ఆదిరాజు. నేనిప్పుడు ఇదలా రన్ చేశాననుకోండి. నేనిది రన్ చేస్తే ఏవి అవ్వదు. గట్టిగా మాట్లాడితే పైథాన్ నన్ను తిరిగి తిడతదనమాట. ఏం చేశారో బుర్ర బుద్ధి లేకుండా అని చెప్పి. దాన్నే పైథాన్ భాషలో ఎర్రర్ అంటామనమాట. సో, ఎర్రర్ అంటే ఏదో టెక్నికల్ టర్మ్స్‌లో అనేసుకోకండి. పైథాన్ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఎర్రర్‌ని చూసి ఏదేదో అనేసుకుంటూ ఉంటారు. ఏదేదో భయపడిపోతూ ఉంటారు. కానీ పైథాన్ లాంగ్వేజ్ మీకెప్పుడైతే ఫౌండేషన్స్ గట్టిగా ఉంటాయో, అది ఏం ఎర్రర్, ఎక్కడ తిడుతుంది, ఎందుకు తిడుతుంది అనేది తెలుసుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారు సింపుల్‌గా. ఇప్పుడు నేను ఎందుకు సార్ ఇక్కడ ఎర్రర్ వస్తది అనంటే, ప్రింట్ అనే దాంట్లో నేను నా పేరు ఇవ్వాలి అనుకుంటే సింపుల్‌గా, అంటే ఈ డేటా టైప్స్ అవి ఇవి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ముందు ముందు క్లాసుల్లో మాట్లాడుకుంటాం. సో, ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలంటే, టెక్స్ట్ అంటే ఏంటి? మన పేరు, మన ఊరు, మనకు నచ్చిన డైలాగు ఏదైనా అదన్నీ ఏమవుతాయి? టెక్స్ట్ అయిపోతాయి. దాన్ని టెక్స్ట్‌ని ఇంకో డేటా టైప్ కింద పిలుస్తారు. అది నేను మీకు ముందు ముందు క్లాసుల్లో చెప్తాను. సో,
మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, ఒక టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకుంటే, మీరేమిస్తే అది ఆటోమేటిక్‌గా, నీట్‌గా వచ్చేయాలి అనుకుంటే, మీరేం చేయాలి అంటే, ఫస్ట్ సింగిల్ కొటేషన్స్ గాని, లేదా డబుల్ కొటేషన్స్ గాని ఓపెన్ చేయాలి. సింగిల్ కొటేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. డబుల్ కొటేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గట్టిగా మాట్లాడితే ట్రిపుల్ కొటేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డబుల్ కొటేషన్స్‌ని మాత్రమే యూజ్ చేస్తారు. అదే బెస్ట్ పద్ధతి. అదే మంచి పద్ధతి కూడా. నేను సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొద్దనట్లేదు. సింగిల్ కొటేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీరు సింగిల్ కొటేషన్ ఓపెన్ చేస్తే దాన్ని క్లోజ్ చేయడం కూడా తెలియాలి. మర్చిపోకూడదు. ఓకే. నేను డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేశాను. క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ డబుల్ కొటేషన్స్ లోపలికొచ్చి నేనేం రాస్తాను అంటే, నేను నాకు అవుట్‌పుట్‌లో ఏం డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నానో అది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. సో, నేనిక్కడ కౌశిక్ ఆదిరాజు. నేనిక్కడ ఏవి చేయలేదు. సింపుల్‌గా ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాను. పైథాన్‌కి అర్థమవుతది. ప్రింట్ అని చెప్తే మనం వెంటనే ఈడేదో అవుట్‌పుట్‌లో తీసుకురావాలంటున్నాడు. ఏం తీసుకురావాలంటున్నాడో అనేది ఇక్కడ ఇచ్చామనమాట దానికి. దానికి మనం ప్రింట్ చేయమని చెప్పాం. ఏం ప్రింట్ చేయాలో కూడా ఈ బ్రాకెట్స్‌లో ఇచ్చాము. సో, దిస్ ఈస్ కాల్డ్ ప్రింట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలనుకుంటున్నాను. జూపిటర్ నోట్‌బుక్‌లో రన్ చేయడానికి 2 పద్ధతులుంటాయి. ఒకటి ఇక్కడ రన్ బటన్ కనబడుతుంది గదా! అక్కడైనా మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక షార్ట్‌కట్ ఉంది. ఆ షార్ట్‌కట్ ఏంటంటే మీ ల్యాప్‌టాప్ గాని, మీ పీసీలో గాని కీబోర్డ్‌లో ఉన్న కంట్రోల్ కీని హోల్డ్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో, చూసారా? ఇక్కడ నేను ఏవైతే ఇచ్చానో డబుల్ కొటేషన్స్‌లో ఏమైతే ఇచ్చానో అది కింద యాజ్ ఇట్ ఈస్‌గా ఒక్క అక్షరం కూడా మారకుండా, ఒక్క లెటర్ కూడా మారకుండా యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసింది. సో, దీన్నే ప్రింట్ అంటామనమాట బేసికల్లీ. దానికి మించి ప్రింట్ అనేది ఏమీ లేదు. నేను ఎందుకు ఇన్నిన్ని సార్లు చెప్తున్నాను ప్రింట్, ప్రింట్, ప్రింట్ అని అంటున్నానంటే, ఐ వాంట్ యూ టు బీ వెరీ, వెరీ కాన్ఫిడెంట్ ఇన్ యూర్ బేసిక్స్. మీ ఫౌండేషన్స్‌లో మీరు చాలా గట్టిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. 1.5 పెట్టుకోవచ్చు. 1.25 పెట్టుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ బేసికల్లీ. కానీ నేను ఎందుకు అన్ని సార్లు చెప్తున్నాను అంటే, ప్రతి కాన్సెప్ట్‌ని, ఎవ్రి కాన్సెప్ట్‌ని నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది నా గోల్. ఇంకా ఇదే కాదు. మెషీన్ లెర్నింగ్ మీద ట్యుటోరియల్స్ ఒస్తాయి. డేటా అనాలిసిస్ మీద ట్యుటోరియల్స్ ఒస్తాయి. అన్నీ ఒస్తాయి. సో, అందుకే బేసిక్ ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేస్తున్నాననమాట. తప్పుగా తీసుకోకండి మీరు. బేసిక్ ఫౌండేషన్ నుంచి ఐయామ్ బిల్డింగ్ దట్ అనమాట. అలా ఫౌండేషన్ మీద ఫౌండేషన్, ఫౌండేషన్ మీద ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తే లాస్ట్‌కి వి కెన్ రీచ్ టు ది టాప్. సో, ఇప్పుడు ఓకే. బానే ఉంది. మనం అందరం ఇప్పుడు బాగా చూస్తున్న ఈ మధ్య 'కల్కి' సినిమాలో డైలాగొచ్చింది. ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని. అది ప్రింట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సింపుల్. ఫస్ట్ ఏం రాయాలి? ప్రింట్ రాసి లోపల డబుల్ కొటేషన్స్ ఇచ్చి ఎందుకు డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి? ఎందుకంటే నేనిప్పుడు చెప్పిన వర్డ్ ఆలస్యమైందా ఆచార్యపుత్ర అనేది ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది గదా! ఒక వర్డ్ అది. కాబట్టి మీరు ఏవైనా వర్డ్‌ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికి మీరు డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. డబుల్ కొటేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆలస్యం అయిందా ఆచార్య పుత్ర. పైథాన్‌కి ఆలస్యం అంటే ఏంటి? ఆచార్యపుత్ర అంటే ఏంటి? అవేమి తెలీదు దానికి. దానికి ప్రింట్ అంటే ఏంటో ఒకటే తెలుసు. దానికి ఏం చెయ్యాలో తెలుసు అంతే. దానికి మించి ఏమీ తెలీదు దానికి. సో, అదేం చేస్తది? డబుల్ కొటేషన్స్‌లో ఏదైతే మనం రాస్తామో అది ఆటోమేటిక్‌గా
యాజ్ ఇట్ ఈస్‌గా కింద అవుట్‌పుట్‌లో ఇస్తదనమాట. సింపుల్‌గా ప్రింట్ అనే ఫంక్షన్ అందుకే వాడతాం. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను దీన్ని. సో, చూసారా? మనం ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఇక్కడొచ్చింది. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ అన్నారు కదా! నంబర్స్ సంగతి ఏంటి సార్? నంబర్స్ విషయం ఏంటి? నంబర్స్ కూడా కొటేషన్స్ ఇవ్వాలంటే ఇవ్వకూడదు. కొటేషన్స్‌లో ఇవ్వకపోతే రావా అంటే వస్తాయి. మీకు నంబర్స్‌కి కొటేషన్స్ ఎందుకు ఇవ్వకూడదనేది ముందు ముందు క్లాసులో మీకు అర్థమవుతుంది. ముందు ముందు క్లాసులో ఎందుకు నంబర్‌కి కొటేషన్స్ ఇవ్వకూడదనేది మీకు అర్థమవుతది. అప్పుడు మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నంబర్‌లు మాత్రం కొటేషన్స్ ఇవ్వకూడదు. ఏ నంబర్ తీసుకున్నా 1, 200, 30, 40, 50 ఏ నంబర్ తీసుకున్నా మీరు మాత్రం కొటేషన్స్ ఇవ్వకూడదు. సో, ఇప్పుడు నేను ప్రింట్ అని రాసి ఒక నంబర్‌ని ప్రింట్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే రీసెంట్‌గా 'కల్కికి' 1000 క్రోర్స్ కలెక్షన్ వచ్చింది గదా! సో, అందుకే 1000 ప్రింట్ చేద్దాం అనుకున్నా. సో, 1, 2, 3 ఓకే. నేను డబుల్ కొటేషన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే లోపల ఉన్నది ఒక నంబర్ కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను. చూసారా? 1000 అంటే ఏమి చేయట్లేదు. మీరేవైతే కోడ్ ఇచ్చారో దాని ఔట్‌పుట్ కింద ప్రింట్ అవుతుందంతే. దానికి మించి ఏం లేదు. ప్రింట్ అంటే వస్తుంది అది డిస్‌ప్లే అవుతుంది. మీరు ఏమిస్తే అది డిస్‌ప్లే అవుద్దనమాట. మీరు ఏదిస్తే అదే ఎగ్జాక్ట్‌గా ఎటువంటి మార్పులు లేకుండా డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఏవి ఇవ్వకపోతే ఏమవుతది సార్? మనం లోపల ఏమి ఇవ్వలేదు అనుకోండి. ప్రింట్ అనిచ్చి అలా వదిలేసాం. ఏమవుతది సార్? అంటే ఏవి రాదు. ఎందుకు రాదు? మనం ఇప్పుడు ప్రింటర్‌లో ఖాళీ పేపర్ పెట్టామనుకోండి బయటికేమైనా వస్తదా? రాదు. అలాగే ప్రింట్ లోపల ఏవి ఇవ్వకపోతే లోపలంటే ఇన్ ది సెన్స్ దీస్ 2 బ్రాకెట్స్. ఇన్ బిట్వీన్ దీస్ 2 బ్రాకెట్స్. ఈ 2 బ్రాకెట్ల మధ్యలో కూడా ఏమి ఇవ్వకపోతే బయటకి కూడా ఏవి రావు. చాలా సింపుల్. సో, చూసారా? రన్ అయింది. కానీ ఏమి రాలేదు బయటికి. సో, దీన్నే ప్రింట్ అంటామనమాట. నెక్స్ట్ క్లాస్‌లో వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ జేసుకోవాలి? వేరియబుల్స్‌లో ప్రింట్ ఎలా వాడాలి? అవన్నీ చెప్తాను. ఇది చాలా బేసిక్ క్లాసు. స్టిక్ అయ్యుండండి. ఓకే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా చెప్తున్నాను ఏంటి మీ ఫీడ్‌బ్యాక్ అంతా ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎందుకంటే ఇలాంటి చాలా 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 వీడియోలొస్తాయి. చాలా వరకు వీడియోలొస్తాయి. ఓకే. సో, థాంక్ యూ.